సంక్రాంతి పండుగ చాలామంది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళవలసిన ఆంధ్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోతారు. అక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సంబరాలు అంబరానంటుతాయి. ముఖ్యంగా వెస్ట్ గోదావరి భీమవరంలో కోడి పందాలు, ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలామంది వెళ్ళి అక్కడ కోడి పందాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాంటి ఈ యొక్క సంక్రాంతికి ఉన్నటువంటి విశిష్టత కానీ హైదరాబాద్ నగరంలో ప్రతి సంక్రాంతికి ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటుంది. కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటుంది. అదే పతంగులు ఎగరవేసినప్పుడు చాలామంది పైనుంచి పడిపోవడం, లేదా విద్యుత్ తీగలకు తగలడము, లేదా వాళ్ళు పైనుంచి పడిపోయినప్పుడు గాయాలై చనిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాంటి సంక్రాంతి పండుగకు 2024లో కూడా ఒక విషాదం చోటు చేసుకుంది. ఒక 14 సంవత్సరాల బాలుడు కైట్స్ పతంగులు ఎగరవేస్తూ విద్యుత్ తీగలకు అంటుకున్నాడు. ఇక తేజస్వి నగర్ రాంబాగ్ చెందినటువంటి 11 ఏళ్ల బాలుడు, ఆయన నివాసం తేజస్వి నగర్లో ఉంది. తేజస్వి నగర్ రాంబాగ్లో ఆయన నివాసం. ఆ బాలుడు బిల్డింగ్ పైన, అది అపార్ట్ పైన కైట్స్ ఎగరవేస్తున్న క్రమంలో అక్కడ విద్యుత్ తీగలు కాకుండా ఏసీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వైర్స్, అక్కడ ఎలక్ట్రిక్ సరఫరా ఉంది, కరెంటు విద్యుత్ సరఫరా జరిగి ఉంది దానికి, ఆ ఏసీ వైర్స్కి. ఆ బాలుడు ఫ్రెండ్స్తో ఉన్నాడు. ఇది అత్తాపూర్లోని రాంబాగ్ తేజస్వి నగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఆ అబ్బాయి కైట్స్ ఎగరవేస్తూ ఆ ఏసీ వైర్లకు తగిలి స్పాట్లోనే చనిపోయాడు. అప్పటికే అందరు విలపిస్తుండటంతో స్థానికంగా ఉన్న ఒక ఆటో డ్రైవర్ వెళ్ళి ఏమైంది అని చెప్పి చూసి అబ్బాయిని కాపాడే ప్రయత్నం అప్పటికే అబ్బాయి మరణించినట్లు తెలుస్తుంది. ఇలాంటి విషాద ఘటన అత్తాపూర్ వాసుల్లో ఒక కుటుంబంలో చోటు చేసుకుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. 11 ఏళ్ల బాలుడు అంటే అపార్ట్మెంట్లోనే సరఫరా అవుతున్న ఒక ఏసీ వైర్ని తగిలి చనిపోయినట్లు చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు.